అంటే మానసికంగా లోపల శారీరకంగా కూడా ఈ సంస్కృత శ్లోకాల పఠనం ద్వారా ఎలాంటి మార్పులు వస్తాయి? సంస్కృతం భాష ఒక విశేషమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తివంతమైన భాష. సరిగ్గా మాట్లాడితే ఈ కోట్ అన్కోట్ ఏమండి ఎందుకు ఈ నాడులు కదలాలిగా. చత్వారి శృంగాత్రయోస్య పాద ద్వేషీర్షి అని ఒక శ్లోకం ఉంది. ఈ ఒక్క మంత్రానికి అనేక అర్థాలు చెప్పారు. సరే, శబ్దము అన్నది 4 స్థాయిల్లో ఉంటుంది. శబ్దము 4 స్థాయిల్లో ఉంటుంది. ఒకటి పరావాక్కు అంటారు, అది మనకి దర్శనం లేదు, మహానుభావులకి మాత్రమే. తర్వాతది పశ్యంతి, పశ్యంతి చూడగలుగుతావు, తెలుస్తుంది. మధ్యమ, ఇక్కడ దాకా వచ్చాం. తర్వాతది వైఖరి. ఇప్పుడు నేను నోరు మూసు కూర్చున్నా, కానీ నా లోపల ఒక శబ్దం ఉందా లేదా? నేను అక్కడ మంత్రమే అనొచ్చు, లేకపోతే ఏంటి ఇంకెన్ని బ్రష్లు వేస్తాడు అనుకోవచ్చు. ఏమో నేను ఏదో అడుగుతున్నాడు, నన్ను నోటుకొచ్చి చెబుతున్నాను, ఏంట్రా బాబు ఆయన ఏమైనా అనుకుంటున్నాడా అనుకోవచ్చు. నేను ఏమనుకున్నా మీకు అనవసరం, నాకు అనవసరం. శబ్దం నడుస్తోందా లేదా? కావస్తోంది, కావస్తోంది, గావస్తోంది, గావస్తోంది. ఇవన్నీ కూడా లోపల ఉన్నాయి, కానీ పైకి రావట్లేదు కదా. ఈ పైకి ఎలా వస్తుంది అనేస్తే మనకి శాస్త్రంలో చెప్పాడు, వ్యాకరణం చెప్పాడు శుభ్రంగా. అకుహ విసర్జనీయానాం కంఠ ఇచేషానాం తాలు ఋటురసానాం మూర్ధ లుతులసానాం దంతా. ఇట్లా ఏ స్థానం నుంచి ఏ అక్షరం పుడుతుంది చెప్పాడు. అంటే ఈ వచ్చిన వాయువు, ప్రాణవాయువు కంఠాన్ని కొట్టుకుని బయటికి వస్తే ఈ అకుహ విసర్జనీయా. ఆ అన్నది అకారము, కు అంటే కనుక కాకాగా కవర్గం అనమాట. కు అంటే కవర్గము, చు అంటే చవర్గం. అకుహ హకారము, విసర్గ, ఇవి కంఠం నుంచి వస్తాయి, కంఠం తగిలి పైకి వస్తాయి. అట్లాగే తాలువులు దవడలు తగిలొచ్చేవి, మూర్ధపై అంగడి తగిలొచ్చేది, ఇట్లా రకరకాల ప్లేసులు ఉన్నాయి. అంటే ఒక శబ్దోత్పత్తి ఎలా జరిగింది అని గమనిస్తే ఇన్ని స్థానాల్లో ప్రవేశించి బయటికి వచ్చి ఈ స్థానాల నుంచి పైకి వస్తుంది. స్పష్టముగా ఉచ్చరిస్తే శబ్దం ఇలా తగులుకుంటూనే రావాలిగా. నేను చేస్తున్నా చెప్ప అని నేను అన్నా అనుకోండి, నేను ఈ అన్ని స్థానాలకి పనికొచ్చే మాటలు అన్నా, కానీ ఒక్కటి స్థానాన్ని తగల, ఏదో వచ్చింది శబ్దం కదా. కనుక అలా గనక సవ్యముగా ఉచ్చరిస్తే వద్దన్నా కూడా ఆ నాడీ స్పందనలు ఉంటాయి. కాబట్టి ఇది ముఖ యంత్రము అంటాం. ఈ ముఖ యంత్రం నుంచి బయటకు వస్తేనే మీకు శబ్దం, దాన్నే వైఖరి అన్నారు. మిగతావన్నీ లోపల శబ్దం ఎప్పుడూ ఉంది. అందుకే శబ్ద నిత్యత్వాన్ని సాధించడానికి ఇదే వాడుకున్నారు ఆలంకారికులు. కనుక ఉపయుక్తమే. అన్ని శబ్దాలు ఇక్కడ ఉచ్చరించగలుగుతాం, చాలా శబ్దాలు లుప్తమైనవి ఇతర భాషల్లో, కనుక దీనికి ప్రత్యేకత అని చెప్పారు. ఆ భాషలో ఈ శబ్దాలు ఉంటే వాళ్ళు ఇలాగే ఉచ్చరించాలి, ఇలా ఉచ్చరిస్తే ఆ భాషలో అయినా పనికొస్తుంది. ఈ 72,000 నాడులు, ఈ నాడులన్నిటిని ఉద్దీపన చేసి ఉత్తేజాన్ని కలిగించగలిగేలాగా ఏదైనా ఒక సంస్కృత శ్లోకం అలాంటివి ఉంటాయి అన్ని నాడులకి ఉత్తేజం కలిగేలాగా. అంటే ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ 24 లక్ష అక్షరాలు కలిసేలాగా ఒక సెంటెన్స్ చెప్తుంటారు, అందులో అన్ని ఉంటాయి. ఏ టు చిన్నప్పుడు టైప్ కొట్టుకుని ప్రతి వాడికి తెలుస్తుంది. అట్లాగా మనకి ఏదన్నా ఉన్నదా అని ఉండొచ్చండి, నాకు తెలియదు, ఉందేమో తెలియదు. అంటే ఏ శ్లోకాన్ని ఇంకా బెస్ట్ చెప్పనా, ఇక ఇవన్నీ పక్కకు పెడదాం. ఆ నుంచి క్ష వరకు అన్ని అక్షరాలు అనండి రోజు. ఏనాడి కదలదు, అమ్మ అట్లా కాకుండా మీరు ఎవరైనా వాళ్ళ నుంచి వెళ్ళి బయట అడగండి 100 మందిని, ఒకసారి కక్కగా చెప్పంటే కక్క గగ్గగా అంటాడు. కక్క అన్న దగ్గర రెండిట్లో ఖకారం మీకు ఎక్కడైనా పడింది, గగ్గ అంటాడు. గకారం ఎక్కడైనా పడింది, ఆ మహాప్రాణం ఎక్కడ పడింది. కనుక ఈ నోట్లోని తగిలి వచ్చే వాటిని ఆభ్యంతర ప్రయత్నాలు అంటారు. ఇవి కాకుండా 11 బాహ్య ప్రయత్నాలు ఉన్నాయి. వివారము, సంవారము, తర్వాత నాదము, ఘోష, ఇట్లా మహాప్రాణము, అల్ప ప్రాణము,
ఉదాత అనుదాత స్వరితాలు ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఈ కాంబినేషన్స్ తోటి శబ్దం మారుతుంది. అలా ఉచ్చరించగలిగితే అందరికీ అది మంత్రంలా పనిచేస్తుంది. ఆ నుంచి క్ష వరకు రోజు ఉట్టిగా చదివినా బిందుపూర్వకంగా చదివినా మహామంత్రమే. బిందు అన్నట్టు గుర్తొచ్చింది గురుగారు. మనలో బిందు స్థానం ఏది గురుగారు? సహస్రారమే. ఆ బిందు స్థానానికి వెళ్ళడానికి మనం చేయవలసిన సాధన ఏంటి? నిచ్చెనేసి ఎక్కడమే. ఎలా? నిచ్చెనేసి ఎక్కడమే. ఎందుకంటే ఓసారి కంచి పరమాచార్యులు అని అడిగారట ఎవరో, ఏమండి పరమాత్మ చైతన్యం అందరిలో ఉందంటారు కదా, మరి నాకు కనపడదేమిటి? నేను ఎంతో ఆపరేషన్స్ చేశాను, డాక్టర్ని, మీరేమో ఆ చక్రాలు ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇవి, నాకు ఒక చక్రం కూడా కనపడలేదు, అట్లాంటిది ఒక ప్రశ్న పడింది. ఆయన అప్పుడు ఒక అగ్గిపెట్టి తెప్పించి ఇందులో ఏముంది అన్నట. నిప్పు ఉంది అన్నట. చూపించు నాకు అన్నట. ఎన్ని ముక్కలు చేసినా నిప్పు కనపడదు కదా. కనపడుతుందా? రాపిడి చేయి, నిప్పు పడుతుంది. తపస్సు చేయి, చక్రం కనపడుతుంది ఆయన. కనుక దాని మీద శ్రద్ధ ముఖ్యమండి. శ్రద్ధ లేకుండా ఏది రాదు. శ్రద్ధ ప్రధానము ఒకటి. రెండవది శ్రద్ధతో పాటు, శ్రద్ధ ఎప్పుడు వస్తుంది అంటే అది ఉన్నది అని ముందు నువ్వు నమ్మితే శ్రద్ధ వస్తుంది. అందుకే గురువుల ఎడల శాస్త్రము ఎడల నమ్మకము ప్రధానం. ఆ శ్రద్ధ కలిగిన వాడికి జ్ఞానము ఇవాళ కాతే రేపు, రేపు కాతే ఎల్లుండి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అనుమానమే లేదు అందులో. ఇంకొక మాట, శంకరుడు కర్మని నిరసించాడు అనే ఒక మాట అంటారు. అది అక్కడ వదిలేశాము. ఇప్పుడు నా లోపల నుంచి చదువుతాను, మరి అది వదిలేసావు అక్కడ నన్నని. ఇవన్నీ అహంకారం మాట్లాడి లోపల నుంచి చదువుతుంది. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాట మనం మాట్లాడకూడదు. జరిగేది ఏ స్ఫురణ వచ్చినా అన్నీ ఆవిడ అనుగ్రహం అనుకుంటే, అంచేత మన కొమ్ములు వచ్చేస్తాయి, లేకపోతే ఆ కొమ్ములు రాకుండా చూసుకోవాలి. ఎప్పుడు కూడా పైకి ఎక్కుతున్నవాడు పడితే దెబ్బలు ఎక్కువ తగులుతాయి. కింద నుంచి వాడు కింద పడితే మహా ఎత్తి చెక్కుపోతుంది, పైకి ఎక్కినవాడు తల పగులుతుంది. చేత ఒళ్ళు దగ్గర పెట్టి పైకి ఎక్కుతున్నంతసేపు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. శంకరుల కర్మల్ని నిరసించలేదు, అక్కడ ఆగిపోవద్దు అన్నాడు. ఇప్పుడు భగవద్గీత వ్యాఖ్య చేస్తూ జ్ఞాననిష్ట కర్మనిష్ట రెండూ చెప్పాను అన్నారు. ఎవరికి? ఇప్పుడు నేను అదైనా చేయొచ్చు ఇదైనా చేయొచ్చు కదా, నా ఇష్టం అంటే నీ ఇష్టం కాదు నాయన, నీ స్టేటస్ని బట్టి నీకు అర్హత. అర్జునుడు భోరు ఏడుస్తున్నాడు అంటే ఆయనకి వాడు వేరు నేను వేరు నాకు సంబంధం ఇవన్నీ లింకులో ఉన్నాడు. అంటే శోకము మోహముతో కొట్టుకుంటున్నాడు కాబట్టి వాడికి యోగనిష్ట మాత్రమే ఎంటైటిల్మెంట్. అంటే ఇక్కడ వీడు కర్మ నిర్వహిస్తే ఎలా చేయాలి అంటే కర్మ చేసేవాడు కర్మిష్ఠి అనాలి. కానీ కర్మ చేస్తే ఏమిటవుతుంది? రెండు అంశాలు ఉన్నాయి. ఒక యాక్ట్లో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి చేయుట, రెండు చేసిన ఫలితాన్ని అనుభవించుట కదా. సో కర్మ దగ్గర రెండు ఎలిమెంట్స్ వచ్చాయి. రెండు మనమే అనుకోండి, మనం కర్మిష్ఠుని. కర్మ మాత్రం నేను చేస్తా, ఫలితం నాకు సంబంధం లేదు, అది పరమాత్మది అని ఒప్పచెప్పాను అనుకోండి, వీడు కర్మయోగి. సో మీరు చేశారు, రిజల్ట్ నాకు వద్దంటున్నారు, నాది కాదంటున్నారు. అప్పుడు మీకు జరిగేది ఏంటంటే నెట్ రిజల్ట్గా అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంతఃకరణ శుద్ధి కలిగిన తర్వాత ఇక్కడి నుంచి వాడు ట్రాన్స్ఫార్మ్ అయి జ్ఞాననిష్టలోకి వెళ్ళేందుకు ఎంట్రీ వస్తుంది. కనుక ఇక్కడ ఆగిపోకురా నాయన అన్నారే తప్ప ఇది చెయ్యొద్దు అని చెప్పలే. ఇది చెయ్యొద్దు అని చెప్పరు కూడా. ఎందుకు అంటే ప్రప్రథమమైన రిక్వైర్మెంట్ జ్ఞాననిష్టకి కావలసింది ఏమిటి అంటే సాధన చతుష్టయము. ఏమిటా సాధన చతుష్టయము అంటే ముందు నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ త్యాగము, శమాధి షట్క సంపత్తి, ముముక్షత్వం, ఇవి కావాలి. ఇది ఉంటే వీడి జ్ఞాన మార్గానికి అర్హత. అన్నిటికన్నా ఫస్ట్ ఎలిమెంట్ ఏంటండి? నిత్యానిత్య వస్తు వివేకము. అంటే ఉన్నది ఒక వస్తువు, అదేమిటో తెలియాలి. మిగిలినవంతా అవస్తువేగా. ఒకటి నిత్యము, నిత్యము కానిదంతా అనిత్యమేగా. ఈ క్లారిఫికేషన్ తెలిస్తే మీరు నిత్యాన్ని పట్టుకుంటారా అనిత్యాన్ని పట్టుకుంటారా? నిత్యాన్ని పట్టుకుంటారు. పోయేదాన్ని ఎందుకు పట్టుకుంటామండి? కనుక అది వచ్చింది. అదైన తర్వాత ఎప్పుడైతే ఇదే నిత్యము మిగతావని అనిత్యం అనుకున్నామో దాని ఫలితాన్ని ఎక్స్పెక్టేషన్ ఉంటుందా? ఉండదు. కనుక ఇహాముత్ర ఫలభోగ త్యాగం అన్నది
నిత్యానిత్య వస్తువు వివేక్ కలిగితే వెంటనే ఆటోమేటిక్ ఇది కలుగుతుంది. అంటే ద నెక్స్ట్ స్టెప్ ఇట్ ఇస్ రిజల్టెంట్. దీన్ని తీసి పైన పెట్టడానికి లేదు, ఆ లిస్ట్ ఈ వరుసలోనే చెప్పాలి. ఇది ఎట్ట వస్తుంది అంటే శమాధి షట్క సంపత్తి అన్నాడు. శమాధి షట్క సంపత్తి అంటే మనస్సుని ఇంద్రియాలని మనస్సుని నిబర్జేయడం శమము, ఇంద్రియాలు నిగ్రహించడం దమము, ఇట్లా ప్రతి తితిక్ష ఇవన్నీ వస్తాయి. ఇవి వచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకు మరి ఇవన్నీ ఏంటంటే ముముక్షత్వం, మోక్షేచ్ఛ. ఇన్నాళ్ళు ఈ చక్రాలు ఇంకెన్నాళ్ళు తిరుగుతాను రా నాయన అని మోక్షేచ్ఛ వస్తుంది. ఇది వచ్చిన వాడికి కదా జ్ఞాననిష్ట. అంటే ముందు ఇవన్నీ రావాలి కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేవాడు నిష్కామ కర్మ చేస్తూ ఉంటే వాడికి కలిగేది ఏమిటి? ఏ ఫలితం లేదు. ఇహాముత్ర భావగచ్చాగా వచ్చేస్తుంది. ఎందుకు వచ్చింది? పరమాత్మ చైతన్యం తెలిసింది కాబట్టి. కనుక వాడికి ఈ కర్మనిష్టలో ఏం వస్తుందయ్యా అంటే ఈ సాధన చతుష్టయ సంపత్తిని సాధిస్తున్నాడు. అప్పుడు వాడు అక్కడికి ఎలివేట్ అవడానికి వెళ్తాడు. దీని కర్మ సన్యాస యోగం. ఇక మీద అన్నీ వస్తాయి. ఆ పేర్లన్నీ మనం టెక్నికల్ నేమ్స్ మనం చెప్పుకోవద్దండి. మనం హాయిగా మామూలుగా ఎవరికైనా అర్థమయ్యే తెలుగులో మాట్లాడుకుందాం. అలాగే